పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 190 మంది లబ్ధిదారులకు 2,13,00,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్పొరేట్ ఆసుపత్రిలో ధనవంతులకు ధీటుగా పేదలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అందిస్తోందని తెలిపారు. వచ్చేటప్పుడు కరెక్ట్గా అన్ని రికార్డులు తీసుకొని వస్తే తప్పకుండా బిల్లు శాంక్షన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు దేవేందర్ రెడ్డి మీ వాళ్ళ వార్డు అమ్మా, మీరు దేవేందర్ రెడ్డి వాళ్ళ వార్డులో ఉన్న అట్లా ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళు కూడా మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా హాస్పిటల్లో చూపించుకోవాలనుకున్నప్పుడు ముందే కావాలన్నా కూడా ఆపరేషన్ చేయించుకునేదానికి ప్రభుత్వం భరిస్తుంది. ఎల్ఓసి లెటర్ ఇస్తుంది. కాబట్టి వచ్చేటప్పుడు కరెక్ట్గా అన్ని రికార్డులు తీసుకొని వస్తే తప్పకుండా బిల్లు శాంక్షన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు దేవేందర్ రెడ్డి మీ వాళ్ళ వార్డు అమ్మా, మీరు దేవేందర్ రెడ్డి వాళ్ళ వార్డులో ఉన్న అట్లా ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళు కూడా మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా హాస్పిటల్లో చూపించుకోవాలనుకున్నప్పుడు ముందే కావాలన్నా కూడా ఆపరేషన్ చేయించుకునేదానికి ప్రభుత్వం భరిస్తుంది. ఎల్ఓసి లెటర్ ఇస్తుంది. కాబట్టి వచ్చేటప్పుడు కరెక్ట్గా అన్ని రికార్డులు తీసుకొని వస్తే తప్పకుండా బిల్లు శాంక్షన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు దేవేందర్ రెడ్డి మీ వాళ్ళ వార్డు అమ్మా, మీరు దేవేందర్ రెడ్డి వాళ్ళ వార్డులో ఉన్న అట్లా ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళు కూడా మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా హాస్పిటల్లో చూపించుకోవాలనుకున్నప్పుడు ముందే కావాలన్నా కూడా ఆపరేషన్ చేయించుకునేదానికి ప్రభుత్వం భరిస్తుంది. ఎల్ఓసి లెటర్ ఇస్తుంది. కాబట్టి వచ్చేటప్పుడు కరెక్ట్గా అన్ని రికార్డులు తీసుకొని వస్తే తప్పకుండా బిల్లు శాంక్షన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు దేవేందర్ రెడ్డి మీ